బాలింతలు కూడా 12 రోజుల్లో కోలుకుంటారు, నీకు ఇంకా తగ్గలేదా జగన్ అని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్లూరి దర్శిత్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి కూడా జగన్పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మీడియా సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు తగలని గాయాలకు కనిపించే కట్లు కట్టుకొని వారి నిరసన వ్యతిరేకత తెలియజేశారు. శుక్రవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ భవన్, ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అండగా ఉంటాను, మీ పిల్లలను చదివిస్తాను, ఉద్యోగులను చేస్తాను అంటూ మాయమాటలు చెప్పి కోడికత్తి డ్రామా ఆడి అధికారంలోకి వచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో విద్యార్థి లోకంపై దాడికి తెగబడ్డారని అన్నారు. గత 5 ఏళ్లుగా విద్యార్థుల జీవితాలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారని అన్నారు. విద్యార్థులకు అయిన గాయాలు పట్టించుకొని జగన్ కనిపించని గులకరాయి దెబ్బకి 13 రోజులైనా స్టిక్కర్లు అంటించుకొని డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. బాలింతలు కూడా 12 రోజుల్లో కోలుకుంటారని, ఇన్ని రోజులైనా కనిపించని గులకరాయి గాయం జగన్కి ఇంకా తగ్గలేదా అని ప్రశ్నించారు. ఎలక్షన్ అయ్యే వరకు స్టిక్కర్ తొలగించరా అంటూ దర్శిత్ విమర్శనాస్త్రాలు స్పందించారు. మీ మీద భౌతిక దాడులు చేయలేం, కానీ ఓటు ద్వారా రేపు మే 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో దాడి చేసి జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు విద్యార్థులందరూ సంసిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. నమస్కారం అండి. ఈరోజు మా విద్యార్థుల అంతటి మీద కూడా దాడి జరిగింది. నిజమే, మీరు అనేది నిజమే, మా అందరి మీద కూడా దాడి జరిగింది. దాడి చేసింది ఎవరు అంటే స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డికి కనిపించిన ఒక గులకరాయి తగిలితేనే 12 రోజులుగా నాటకాలు ఆడుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి గత 5 సంవత్సరాలుగా విద్యార్థుల జీవితాలతో ఫుట్బాల్ ఆడినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. దాని తాలూకు గాయాలే ఇవన్నీ కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా విద్యార్థుల జీవితాల మీద అనేక రకాల దాడులు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తాను. మొదటిగా స్కూల్ విద్యార్థుల మీద ఒక రకమైనటువంటి దాడి. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సి కూడా ప్రకటించకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా, మరి స్కూల్లో నాణ్యమైన విద్యను అందించే కార్యక్రమానికి గడ్డి కొట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం. అదేవిధంగా విద్యార్థులు ఏదైతే ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ విద్యార్థుల విషయానికి వస్తే అక్కడ ఒక దాడి జరిగింది. విద్యార్థులు ఏదైతే ఎయిడెడ్ విద్యా విధానంలో అత్యంత చౌకగా నాణ్యమైన విద్యను పొందుతున్నటువంటి విద్యార్థులందరి మీద కూడా దాడి జరిగింది. ఈ బకాసురుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిడెడ్ విద్యా సంస్థల భూముల మీద కన్నేసి వాటిని మింగేయాలనే ఒక ఆలోచనతో ఆనాడు ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్యాలన్నింటినీ కూడా బెదిరించి మాకు మీ భూములన్నీ అప్పచెప్పాలని కోరితే కొన్ని కాలేజీలు మాత్రం అప్పచెప్పి కొన్ని కాలేజీలు అప్పచెప్పాలి. అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజులు అమాంతం కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. నాణ్యమైనటువంటి విద్య లోపించింది. అక్కడ ఒక దాడి చేశాడు. అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ కూడా ఆ విద్యా విధానంలో ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి వెన్నుపోటు పడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది ఒక దాడి. ఈ రోజు మనం కనుక చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ని పూర్తిగా కూడా ఎగ్గొట్టేటటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా పీజీ ఫీజు రియంబర్స్మెంట్ ని పూర్తిగా ఎక్కేసి అదొక దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అంబేద్కర్ విదేశీ విద్య అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్యకి విదేశాలకు వెళ్ళాలని ఒక కార్యక్రమంతో తీసుకొస్తే చెందినటువంటి విద్యార్థుల మీద దాడి చేశారు. ఇలా అనేక రకాలైనటువంటి దాడులు చేసుకుంటూ ఈ 5 సంవత్సరాల కాలాన్ని వెడబుచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 12 రోజుల క్రితం తన మీద దాడి జరిగింది అని చెప్పి కనిపించినటువంటి ఒక గులకరాయిని సాకుగా చూపించి 12 రోజులు అయినప్పటికీ కూడా ఒక కట్టుకట్టుకుని తిరుగుతా ఉన్నాడు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా భావిస్తున్నారు, బాలింతరాలైనా సరే 12 రోజులు అయితే తన పనులు తాను చేసుకుంటుంది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న గులకరాయి, దానికి అసలు అది ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. దానికి ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళి ఒక సర్జరీ డ్రెస్ వేసుకుని అక్కడ కుట్లు కూడా వేసినటువంటి పరిస్థితి కూడా లేదు.
కేవలం ఒక స్టిక్కర్ అంటించారు. ఆ స్టిక్కర్ ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము, ఎన్నికల వరకు అయితే ఆ స్టిక్కర్ తీయడు. ఈ స్టిక్కర్ సీఎం స్టిక్కర్ క్యాంపెయినింగ్ చేసుకుంటూ ఒక స్టిక్కర్ పెట్టుకుని ఆయన విజయవాడలో ఒక దుర్మార్గుడు ఉన్నాడు. కుడి కంటికి ఎడమ కంటికి ఏదైతే మార్చుకుంటూ స్టిక్కర్లు మార్చుకుంటూ కాటన్ మార్చుకుంటూ ప్రజలు మభ్య పెట్టాలని ప్రయత్నం చేసే ఒక దుర్మార్గుడు. ఇలా వీళ్ళందరూ కూడా ఈ దండుపాలెం ముఠా అంతా కూడా రాష్ట్రంలో ఓట్లు అడగడానికి వస్తా ఉన్నారు. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, విద్యార్థుల తరఫున ఖచ్చితంగా మీ మీద భౌతిక దాడులు అయితే చేయలేం, కానీ ఓట్ల ద్వారా రేపు రాబోయే మే 13వ తారీఖున ఓట్ల ద్వారా దాడి చేసి మీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి విద్యార్థులందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా విద్యార్థులు యువతకి ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. 1,00,000కు పైగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ సమయంలో భర్తీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాటిని కూడా భర్తీ చేయాలి. పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలి, టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయాలి, ప్రతి ఏటా నిర్వహిస్తానన్నటువంటి జాబ్ క్యాలెండర్ హామీ నెరవేర్చలేదు. అదే విధంగా ఫీజు రియంబర్స్మెంటే కానివ్వండి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానివ్వండి, ఇట్లా అనేక రకాలైనటువంటి దాడులు విద్యార్థుల మీద చేసినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. మే 13వ తారీఖు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే 6 లక్షల ఉద్యోగాలు కల్పించి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు అందరికీ కూడా ఒక దిక్సూచిగా నిలిచారు. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాల్ని కల్పించడానికి ఈ 3 పార్టీలు ఒకటి నిర్ణయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మళ్ళీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఆపేసినటువంటి నిరుద్యోగ వృత్తిని కూడా మళ్ళీ తీసుకురాబోతా ఉన్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆఖరిగా మేము ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డికి, నీ టైం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి. విద్యార్థులు యువతతో పెట్టుకుంటే రాజ్యాధికారాలే కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. రేపు నీ అధికారం కూడా పోగొట్టేది రాష్ట్రంలో ఉన్నటువంటి మోసపోయిన యువత విద్యార్థులని నేను సందర్భంగా తెలియజేస్తూ ఒక్క ఉదాహరణ తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 23,000 మంది రాష్ట్ర యువత ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఆత్మహత్య చేసుకున్నారు. మన గతంలో రైతుల ఆత్మహత్యల గురించి విన్నాం, కానీ యువత ఆత్మహత్యల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో సింహభాగం ఉంది అంటే అది మన రాష్ట్రానికి చాలా సిగ్గుచేటుగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనంతపురంలో శ్రీకాంత్ అనే ఒక నిరుద్యోగి ఉద్యోగం దొరక ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళ కుటుంబానికి ఏమని చెప్తాడు సమాధానం ఈ ముఖ్యమంత్రి? మేము సిద్ధం అని వెళ్తా ఉన్నాడు కదా ప్రచారానికి. ఆ కుటుంబానికి నువ్వు ఏ సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. దేనికి నువ్వు సిద్ధం? ఉద్యోగాలు ఇవ్వకపోవడానికి నువ్వు సిద్ధం, యువత ఆత్మహత్యల కారణానికి నువ్వు సిద్ధం, రేపు ఓడిపోవడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటావు.